దేవుని ప్రశస్తమైన ప్రభావభరితమైన పరిశుద్ధమైన ఉన్నత నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ మధ్యాహ్నపు వేళ దేవుని సన్నిధిలో జరుగుతూ ఉన్న ఈ పునరుత్థానపు ఆరాధనకు ఆశతో ఆసక్తితో ఆరాధనా భావంతో విచేసి ఉన్న మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వరసన నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన కీర్తనలో 173వ మాటను మరొకసారి మనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయము అగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు సహాయం చేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిని కోరుకునే మన జీవితాల్లో, ఆయన సహాయాన్ని ఆశించే మన జీవితాల్లో దేవుడు తన చేయూతనివ్వడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న ప్రాథమిక సత్యమై ఉంది. ప్రభు చెప్తున్నారు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తానని. అంటే ప్రభువును మనం సమీపించినప్పుడు ప్రభు మనకు సమీపంగా ఉంటాడనేది మనమందరం కూడా గ్రహిస్తున్న సంగతి, గ్రహించవలసిన సంగతి. 145వ కీర్తనలో 18వ మాట మనం చూసినప్పుడు, నీవు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నాకు నిజముగా మొరపెడితే నేను నీకు సమీపంగా ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఆయన ఉత్తరం ఇస్తాడట. నిజముగా ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగా ఉంటాడంట. ఆయనే సమీపంగా ఉంటాడట. అందుకే 121వ కీర్తనలో 2వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అయ్యా నేను ఎన్నో కొండలున్నాయి, ఆ కొండల వైపు తాను, కానీ నీ వలనే నాకు సహాయము కలుగుతుంది. నీవు భూమి ఆకాశములను సృజించిన దేవుడవు అంటున్నాడు. భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడైన యెహోవా తన కొరకు వేడుకొని వారికి, తన సహాయాన్ని అర్థించు వారికి, తన సహాయం కొరకు ఎదురు చూచు వారికి సహాయం చేయటానికి సామర్థ్యం ఉన్న దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేత బహు ఘోరంగా బాధపడుతూ ఉన్న దినాలవి. వారి కష్టార్జితాన్ని వారిని తిననివ్వకుండా, వారి ధన మాన ప్రాణాలను హరిస్తూ క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారై ఇశ్రాయేలులకు పీడ వంటి వారుగా తయారైనప్పుడు, ఇశ్రాయేలీలు తమ దేవుడైనటువంటి యెహోవా వలన తమకు కలిగిన సహాయం అంతటిని స్మరించుకుని, మా దేవుని సహాయం చేత మా పితరులు సముద్రాలను దాటి వచ్చారు, నదులను ఈది వచ్చారు, 40 సంవత్సరాలకు పైగా అరణ్య ప్రయాణంలో వారి చెప్పు తెగిపోలేదు, వారి అంగీలంచులు మాయలేదు,
పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మా పితరుల దేవుడైన యెహోవా వారికి మన్నానిచ్చి, జీవజలమిచ్చి, పూరేళ్లనిచ్చి, ప్రతి క్షణం వారి జీవితంలో జయాన్ని కలిగించి, రాజులు రాజ్యాలు తల్లక్రిందులైపోయి తన ప్రజల దారులను దేవుడు సరళం చేయగా మన పితరులు నడచి వచ్చారే. ఈ దినాల్లో మనం ఎందుకు ఫిలిష్తీయుల చేతికి బానిసలమైపోయాం? ఎందుకు ఫిలిష్తీయుల చేతుల్లో బందీలంగా ఉన్నాం? అది మన అవివేకమే కదా, మన అవిధేయతే కదా, మన అవిశ్వాసమే కదా, మన తప్పిపోయిన స్థితే కదా అని ప్రశ్నించుకుంటూ ప్రభు సన్నిధి వైపు తిరిగారంట. నా ప్రియమైన దైవజనాంగమా, వారు ప్రభు సన్నిధిలో ప్రభు వైపు తిరిగినప్పుడు వారికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి ప్రవక్త అయిన సమూయేలు ఏం చెప్పాడంటే, మీ దేవుడైన యెహోవా సామర్థ్యాన్ని మీరు గుర్తించి మీరు తిరిగి ఆయన సన్నిధికి వచ్చారు గనక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మిమ్ములను మీరు శుద్ధిపరుచుకుని, మిమ్ములను మీరు స్థిరపరుచుకుని దేవునిలో స్థిరపడి ఉండండి అని ఇశ్రాయేలులందరికీ ఉపదేశం చేసి, సమూయేలు తన చేతులెత్తి ఇశ్రాయేలుల జనాంగం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి అప్పటికే అఫేకులో దిగి ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుల మీద దేవుడు ప్రచండమైనటువంటి, భయంకరమైనటువంటి, భీకరమైనటువంటి ఉరుములను తెప్పించి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి శబ్దాలతో ఫిలిష్తీయుల గుండెల్లో దడుపును పుట్టించాడంట. వారు చెదరి ఇశ్రాయేలుల ముందు నుండి పారిపోయారంట. ఎప్పుడైతే ఫిలిష్తీయులు పారిపోయారో మిస్పా దగ్గర సమూయేలు ప్రవక్త ఒక రాయిని పాతి ఆ రాయికి ఎబెనేజర్ అనే పేరు పెట్టాడట. ఎబెనేజర్ అనగా అర్థము సహాయపు రాయి అని. మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇలా చూడగలుగుతున్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ మాటను మనం అందరం కూడా పరిశీలన చేసుకుందాం. చూడండి, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేముకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజర్ అనే పేరు పెట్టినాడు. ఎబెనేజర్ అనే ఆ మాటకు పుట్టినోట్లో అర్థాన్ని మనం చూస్తే సహారాయి అని ఉంది. ఈ దినం ఆరాధనలో మన దేవుడు సహాయము చేసే దేవుడని మరొక్కసారి మనఃపూర్వకంగా మనమందరం కూడా ప్రభుని స్తుతించవలసినటువంటి అవసరం ఉంది. మన దేవుడు మనకు ఎప్పుడెప్పుడు సహాయం చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే, చదవబడినటువంటి ఈ వాక్యములో మన దేవుడు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు అని మనం చదువుకుంటున్నాం. మనం సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వాక్యం నుండి కొన్ని మాటలు చదివితే, ఇశ్రాయేలులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎక్కడ దిగారు? ఎబెనేజరులో దిగారు. ఫిలిష్తీయులేమో అఫేకులో దిగారు. నా ప్రియమైన దైవ జనాంగం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులు యుద్ధములో ఎబెనేజరులో నిలిచి యుద్ధానికి సిద్ధమయ్యారంట. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సహాయము మనకు అందుతుంది. ఎందులో అంటే, మొట్టమొదటిగా మన గుండెల్లో చెక్కుకోవలసిన మాట, ప్రతి పోరాటములోనూ దేవుని సహాయం మనకు అందుతుంది.
ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న మనము పోరాటంలో ఉన్నామని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథునితోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు వారు చెప్పారు, రాకడ దినాలలో ఆకాశమందున్న శక్తులు కదిలించబడి భూమి మీద తెగుళ్లను పంపుతాయి, రేపుతాయి అని చెప్పారు. అనేక మంది మనుషులు ధైర్యం చెడి కూలిపోతారు అని కూడా ప్రభు చెప్పారు. ఆర్థిక పరమైనటువంటి యుద్ధాలు, అనారోగ్యపరమైనటువంటి యుద్ధాలు, కుటుంబపరమైనటువంటి యుద్ధాలు, అనేక రకాలైనటువంటి పోరాటాలలో మనుషులు తమ జీవనాన్ని, తమ జీవితాన్ని గడుపుతున్నారు నేటి దినాల్లో. అయితే యుద్ధము ఏదైనా కావచ్చు, యుద్ధములో మాత్రం మనకు సహాయము దేవుని దగ్గర నుండే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. ఎస్తేరు దగ్గరకు వచ్చి మొర్దెకై, అమ్మా ఎస్తేరు, ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఈ ఇబ్బందిలో నీ జాతికి సహాయం చేయటానికే ఈ స్థానానికి నువ్వు వెళ్ళావేమో. ఒకవేళ నీవు సహాయం చేయకుండా చేతులు ముడుచుకుంటే ముడుచుకొందువు గాక, మాకు మాత్రం సహాయం వేరొక దిక్కు నుండి నిశ్చయం అన్నాడు. అంటే తనకున్నటువంటి ఆప్షన్ ఎస్తేరే, ఇంకెవరు లేరు. ఎందుకంటే రాజముద్ర పడిపోయింది యూదుల సంహారం కొరకు, యూదుల నాశనం కొరకు. హామాన్ అనే దుష్టుడు పంతం పట్టి పగబట్టి యూదుల మీద చెలరేగుతూ ఉన్న దినాలవి. కేవలం మొర్దెకై తనకు వంగి నమస్కారం చేయలేదన్న ఆ ఇగో, ఆ పంతం, ఆ దుష్ట మనస్సు మొర్దెకై జాతినంతటిని నాశనం చేసేయాలి అని చెప్పి రాజైన అహష్వేరోషు దగ్గరకు వచ్చి, మన దేశంలో, ఇదిగో ఈ యావత్ ప్రపంచంలో కూడా చెప్పాలంటే ఒక జాతి ఉంది, ఆ జాతిని ఉండనిచ్చుట మనకంత శ్రేయస్సు కాదు, ప్రయోజనం కాదు. ఆ వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మనం వంగితే వాళ్ళు వంగరు, మనం నమస్కరిస్తే వాళ్ళు నమస్కరించరు. వాళ్ళ విధులు మన విధులు వేరుగా ఉన్నాయి, కాబట్టి వారిని ఉండనిచ్చుట ప్రయోజనం కాదు అని చెప్పి రాజుగారికి తెలియకుండానే రాజుగారి చేత శాసనం మీద ముద్ర వేయించి యూదులందరి నాశనం కొరకు చాలా పెద్ద ఎత్తున ఒక ఉరికొయ్యను, ఉరికంబాన్ని తయారు చేయించాడు. అందులో మొట్టమొదటిగా మొర్దెకైనే ఉరి తీయించాలనేది హామాను యొక్క పన్నాగం, పంతం. అలాంటి సందర్భంలో రాజుగారి ముద్ర వేయబడినప్పటికీ, రాజుగారి ముద్ర వేసిన తర్వాత ఇక దానిని ఎవరు మార్చలేరు, మార్చజాలనటువంటి ముద్ర వేయబడిందని తెలిసినప్పటికీ తనకు ఏదో కొంచెం, ఏదో ఉడతా భక్తి అంటారే అలాగూ ఏదో కొంచెం సహాయం చేయగలిగినటువంటి స్థానంలో ఉంది ఎస్తేరు మాత్రమే. కానీ ఆ కొంచెం ప్రాణవాయువుగా ఉన్నటువంటి ఎస్తేరును చూసి కూడా మొర్దెకై అంటున్నాడు, నీవు సహాయం చేయకపోతే చేయకపోదువుగాక, మాకు మాత్రం సహాయం వేరొక దిక్కు నుండి నిశ్చయం అంటున్నాడు. ఎంత విశ్వాసం ఊపిరితిత్తుల నిండా నింపుకుని ఉన్నాడో చూడాలి మనం. నా ప్రియమైన దైవ జనాంగమా, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న మనం, ప్రభువులో నిలిచిన మనం, ఎలాంటి పోరాటమైనా కావచ్చు, ఆ పోరాటంలో ప్రభువు మనతో ఉన్నాడు, ఉంటాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కదా. పోరాటం, మన బ్రతుకు పోరాటం. ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని,
నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేస్తూ మన జీవితంలో ఉన్న పోరాటం ఏదైనా సరే అందులో ప్రభు మనకు జయమును విజయమును ఇచ్చే దేవుడని ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. ఆదియు అంతం లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. హల్లెలూయా. ఈ బ్రతుకే ఒక పోరాటం. అయిన వారి వలన కొన్నిసార్లు పోరాటం, కాని వారి వలన కొన్నిసార్లు ఊహించినవి కొన్ని పోరాటాలు, ఊహించనివి కొన్నిసార్లు పోరాటాలు. ఆర్థికపరమైన పోరాటాలు, ఆరోగ్యపరమైన పోరాటాలు, కుటుంబపరమైన పోరాటాలు, ఉద్యోగ సంబంధమైన పోరాటాలు, ఊహించని అనుభవాలు, ఉప్పెళ్ళ లాంటి పరిస్థితులు, తల్లక్రిందులైపోయే పరిస్థితులు, తబ్బిబ్బు చేసే పరిస్థితులు, తల్లడిల్లింప చేసే పరిస్థితులు, తల్లక్రిందులు చేసి ఇక బ్రతుకుతామా అనే ఆశ మనకు లేకుండా చేసే పరిస్థితులు. కానీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఆ పోరాటంలో నువ్వు నిలిచింది, నేను నిలిచింది ఎబెనేజర్లో అయితే, ఎబెనేజర్లో నిలిచిన ఇశ్రాయేలులకు ఆనాడు సహాయం చేసిన దేవుడు, ఫిలిష్తీయులను తారుమారు చేసిన దేవుడు, ఈ రోజున నీ సమస్యను నా సమస్యను కూడా ఆయన ఖచ్చితంగా తారుమారు చేస్తాడంటండి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. ఒక యవనస్తుడు సముద్రపు ఒడ్డున నడిచి వెళతా ఉన్నాడంటండి. ఒంటరిగా నడిచి వెళతా ఉంటుంటే ఒక్కసారిగా ఎందుకో వెనక్కి తిరిగి చూసుకున్నాడంట. చూసుకుంటే ఆ సముద్రపు ఒడ్డున 4 అడుగులు పడినాయి అంట. 4 అడుగులు పడినాయి ఏంటి, నేను ఒక్కడే కదా ఇప్పుడు నడిచేది, 2 అడుగులే ఉండాలి కదా అని ఆలోచిస్తుంటే ఆకాశం నుండి ఒక మెల్లని స్వరం వినపడుతుందంట. నా కుమారుడా, నేను నీతో పాటు నడుస్తున్నాను, ఆ మిగిలిన 2 అడుగులు నావి అని ప్రభు చెప్పారంట. ఈ కుర్రాడికి ఎక్కడ లేని ఆనందం వచ్చిందంట. దేవుడు నాతో నడుస్తున్నాడంట, దేవుడు నన్ను నడిపిస్తున్నాడంట, దేవుడు నా భుజం పట్టాడంట, దేవుడు నా వెన్ను తట్టాడంట అని చెప్పి సంతోషంతో ఉన్నాడు. ఇలా సంతోషంతో సాగిపోతున్న కొంచెం సమయానికి ఏమైందంటే, ఉన్నట్టుగా ఉండి ఒక పెద్ద మృత్యు అలలాంటిది ఆ సముద్రంలో నుంచి పొంగి ఇతని మీదకి వచ్చిందంట. ఆ వచ్చినటువంటి అలకి తల్లక్కరి ఇక బ్రతుకుతానని ఆశ లేక కొట్టుమిట్టులు అడుతూ ఎలాగైతే కష్టం మీద, అతి కష్టం మీద వచ్చి ఒడ్డున నిలవబడ్డాడంట. నిలవబడి
కొంచెం మనస్సును తెప్పరిల చేసుకుని సంతోషించాడంట. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ ఉప్పెన నుండి తప్పించుకున్నాను. దేవా, నీకు స్తోత్రం, నువ్వెంత జ్ఞానవంతుడివి, నువ్వెంత కృపగల దేవుడివి, నాకు ఇలాంటి ఆపద వస్తుందని ఎరిగి ముందే నాతో పాటు నువ్వు ప్రయాణం చేసావా అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. స్తుతించి మళ్ళీ ఎందుకో వెనక్కి తిరిగి చూసుకుంటే 2 అడుగులే కనపడుతున్నాయంట. ఎప్పుడైతే 2 అడుగులు కనిపించినాయో ఈ వ్యక్తికి విపరీతమైనటువంటి వ్యసనపాటు, కోపం, దుఃఖం, ఆవేదన, ఆందోళన అన్నీ ముంచుకొచ్చినాయి అంట. ఎందుకంటే నేను ఇందాక నిమ్మళంగా నడుస్తున్నప్పుడేమో నాతో పాటు నడిచావా, ఇలాంటి ఉప్పెనొస్తేనేమో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా, నీకు న్యాయమైన దేవుడా అని దేవుణ్ణి ప్రశ్నించాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నేను నిన్ను విడిచిపెట్టలేదు నాయన అన్నాడంట. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే మరి 2 అడుగులు ఏమున్నాయి కదా అన్నాడంట. ఆ 2 అడుగులు నాయిరా అన్నాడంట. మరి నాయి అంటున్నావు, నువ్వు అబద్ధాలు కూడా ఆడతావా, మరి నాయి అంటే మరి నా అడుగులు ఏమైపోయినాయి అని అడిగాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, నీ అడుగులు ఎందుకు పడతాయిరా, నువ్వు నా చంకలో ఉన్నావు కదా అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా సందర్భాలలో చేస్తున్నాం ఈ సమస్యని అని భ్రమపడతాం. మనం ఈదుతున్నాం ఈ నదిని అని భ్రమపడతాం. మనం మోస్తున్నాం ఈ బరువు అని మనం తలక్రిందులైపోతూ ఉంటాం. చాలా ఆందోళన పడుతూ ఉంటాం, ఆవేదన పడుతూ ఉంటాం. మనస్సును కుదురుగా ఉంచుకోం. మనం గమనించండి, ఆ కుదురుగా ఉన్న మనస్సు కూడా మనమే ఏదోటి నూరిపోస్తూ ఉంటాం. ఎంతసేపు కొమ్మరి పురుగు కదిలినట్టు అటు ఇటు కదులుతానే ఉంటాం. కానీ ఈ కుదురులేని మనస్సుకు చెప్పాలి, నువ్వు కుదురుగా ఉండడం నేర్చుకో, నువ్వు ఎబెనేజర్లో నిలవటం నేర్చుకో. నీతో పోరాడే ఫిలిస్తీయుడు అప్పులు అనేవాడు కావచ్చు, అనారోగ్యం అనేవాడు కావచ్చు, ఇబ్బంది అనేవాడు కావచ్చు, ఇరుకు అనేవాడు కావచ్చు, పోరాటం ఏదైనా కావచ్చు. ఆ పోరాటంలో నీ పక్షా నుండి శత్రువుని తారుమారు చేసి నీ ఎదుట ఉరుములను మెరుపులను మెండుగా పుట్టించి దండిగా నీతో ఉండి నడిపించే దేవుడు ఉన్నాడు అని మన మనస్సుతో మనం బోధ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి మొదటి విషయం మన మనస్సులో మనం చెక్కుకోవాలి, ఆయన సహాయకుడు. అయితే ఏ విషయాల్లో సహాయకుడు అంటే ఎలాంటి యుద్ధములోనైనా సరే, ఎలాంటి పోరాటంలోనైనా సరే ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. చూడండి, 2వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలాంటి సహాయకుడు అని ఆలోచన చేస్తే 10వ కీర్తన 14వ మాటను చూద్దాం. 10వ కీర్తన 14వ మాట దయచేసి చూడండి. 10వ కీర్తన 14వ మాట, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై. చూడండి, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు, దుష్టుల భుజమును విరగగొట్టుము. చాలా మరొకసారి ఆ నిరాధారులు అన్న కాడిని చదవండి. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి. అందరూ చెప్పండి అన్నమాట, తండ్రి లేని వారికి నీవే సహాయము చేయువాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా సందర్భాలలో తండ్రి లేకపోతే తల్లి లేకపోతే తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అంటారు. ఎందుకు తండ్రి ఎందుకు కావాలి అంటే, తండ్రి మగాడిగా ఎవరైనా ఏదైనా ఆపదను సృష్టిస్తే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ మీద రొమ్ము ఇరిచి నా పిల్లల్ని అంటారా, నా భార్యను అంటారా, నా ఇంటోళ్ళని అంటారా అని చెప్పి వాళ్ళ మీద పోరాటానికి దిగుతాడు. ఒకవేళ ఏదైనా ఆపద వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకొస్తే, సమస్య వస్తే నా భార్యను నేను చూసుకోవాలి, నా బిడ్డలు నేను చూసుకోవాలని తల తాకట్టు పెట్టైనా సరే ఆ వచ్చిన ఆపద నుండి ఆ కుటుంబాన్ని విడిపించడానికి ధైర్యంగా నిలుస్తాడు. అయితే అలాంటి భర్త లేకపోయినా, అలాంటి తండ్రి లేకపోయినా, అయ్యో నాకు భర్త లేడే, అయ్యో నాకు తల్లి లేదే అనే చింతతో చాలామంది కురింగిపోతూ ఉంటారు. కానీ నా దేవుడి దినాన జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు తండ్రి లేడని ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, తల్లి లేదని ఏమాత్రం కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు.
ఆయన తల్లిలాగా తండ్రిలాగా నీతో కూడా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలుగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మనకు 70 ఏళ్ళు వచ్చినా, మనకు 80 ఏళ్ళు వచ్చినా మన నాన్న గుర్తొస్తే, ఏమండి గమనించండి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు వాళ్ళకు మొగుళ్ళు వచ్చినా, మన భర్త గుర్తొస్తే, మన భార్య గుర్తొస్తే, అయ్యో మా ఆయనుంటే, మా ఆవిడుంటే, మా నాన్నుంటే, మా అమ్ముంటే అని కళ్ళను చెమ్మగిల్చుకోకుండా మనం ఉండలేము. ఎందుకంటే తల్లిదండ్రుల వలన కలిగే ఆ పవిత్రమైనటువంటి ప్రేమ, స్పర్శ, ఆ ఆదరణ, ఆ చేరదీయింపు అంత ప్రత్యేకమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే నా దేవుడు ఏమంటే, ఇదిగో ఒక స్త్రీ తాను కలిగిన బిడ్డను మరుస్తుందా? మరవదు. ఒకవేళ మరచునేమో కానీ నేను నిన్ను మాత్రం మరువను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. కాబట్టి నీవు నేను నిలిచేది ఎబెనేజరులో అయి ఉండాలి. నీవు నేను ఆధారం చేసుకున్నది ఎబెనేజర్ అయిన దేవుణ్ణిగా కలిగి మనం ఉండాలి. మనము నిలిచింది ఎబెనేజరులోనా? మనము నిలిచింది మనుషుల ఇలాకాలోనా? మనము నిలిచింది ఎబెనేజరులోనా? మన బ్యాంకు బ్యాలెన్స్ దగ్గర? మనము నిలిచింది ఎవరి దగ్గర? మనము నిలిచింది ఆయన దగ్గర అయితే ఆయన నీకేది అవసరమో దాన్ని అనుగ్రహించటానికి ఆయన స్తుతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా గట్టిగా చెప్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏమండి గమనించండి, ఆదరించిన వారిని ఆదరించే లోకం కాదు ఈ లోకం. ప్రేమించిన వారిని ప్రేమించే లోకం కాదు ఈ లోకం. చేరదీసిన వారిని ఏమండి గమనించండి, చింత లేకుండా చూసుకునే లోకం కాదు ఈ లోకం. చేరదీసిన వారి వెనకాల గోతులు తవ్వే లోకం. ప్రేమించే వారి మీద పగబెట్టుకునే లోకం. మంచి చేసిన వారి జీవితాలను ముంచే లోకం ఈ లోకం. కానీ దేవుని ప్రేమ ఏమాత్రం కూడా అలాంటిది కాదండి. మనము నిరాధారులమైతే, మనము చేరదీయబడిన వారమైతే, మనము తృణీకరించబడిన వారమైతే, మనము వెలివేయబడిన వారమైతే మన పక్షాన్ని నిలవటానికి ఇష్టపడే లోకం అండి మన లోకం. మన దేవుడు కదండి మన పక్షాన్ని ఎవరైతే ఏడుస్తున్నారో వారి వంక చూసే దేవుడు. నీవు కన్నీళ్ళకి ఏమాత్రము విడువని వాగ్దానం చేసిన దేవుడు. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయని చెప్పిన దేవుడు. ఏమండి గమనించండి, నేను నిన్ను విడువను, ఎడబాయిను కనుక నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని చెప్పిన దేవుడు. నీ కన్నీటిని నేను నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుడు. మన కన్నీరును తుడిచే దేవుడు. మన కన్నీటి నుండి మనల్ని విడిపించే దేవుడు. లోకానికి ఒక ఆలోచన ఉంటుంది, అబ్బాయి ఏడుస్తాడే, అబ్బాయి ఏడుస్తా, అమ్మాయి మొహం చూడలేం, అసలు ఏడ్చేవాళ్ళని అసలు చూడలేమంటారు చాలామంది. ఏడ్చేవారిని చూసే ధైర్యం లేక కొంతమంది అంటారు, ఏడ్చేవారిని చూసే ఇష్టం లేక కొంతమంది అంటారు. కానీ నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? ఏడ్చేవారినే చూసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూచితివి నా కన్నీటిని, తుడచితివే నా
యేసయ్యా చూచితివే నా కన్నీటిని తుడచితివే నా యేసయ్యా కుంగిపోయినా నా జీవితం లొంగిపోయినా నా ఆత్మను లేవనెత్తేనే నీ ప్రేమ నన్ను చేరాదీసేనే నీ ప్రేమ పాడాలి లేవనెత్తేనే నీ ప్రేమ నన్ను చేరాదీసేనే నీ ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. ఏమండి గమనించండి, మళ్ళీ ప్రేమిస్తున్న దేవుడు అంటండి ఆయన. ఈ లోకంలో చాలా మంది చెప్తుంటే ఐ లవ్ యూ అంటారు, కానీ ఆ లవ్ని ఎంతకాలం కాపాడుకుంటారో చెప్పలేం. కానీ ఈ సృష్టిని చేసిన దేవుడు, భూమి ఆకాశములను చేసిన దేవుడు చెప్తున్నాడు ఐ లవ్ యూ అంటున్నాడు. ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడంట. ఏమండి గమనించండి, దిక్కులేని ఏడుపు ఏడుస్తూ బిడ్డ చావు చూడలేక బిడ్డను ఒక చెట్టు కింద పడేసి తాను ఒక చెట్టు కింద కూర్చుని నెత్తి నోరు బాదుకుంటూ అయ్యో నేను దిక్కుమాలిన దాన్ని అయిపోయాను, అబ్రహాము గారి దాసునయ్యాను, శారా మాటలు విన్నాను, ఇదిగో నా గర్వం నా అహంకారం నన్ను తీసుకొచ్చి అరణ్యంలో పడేసింది, నాకు దిక్కెవరు నాకు ముక్కెవరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను ఇప్పుడు చేరదీసేవారు లేరు ఏడుస్తూ ఉన్నటువంటి ఆ హాగరు ఏడుపులను చూచి, హాగరు ఏమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, భయపడద్దు, ఆ బిడ్డ చచ్చిపోతాడు అనుకుంటున్నావా, చచ్చిపోడు, అతనిలో నుండి 12 జాతులు రాబోతున్నాయి అని దేవుడు చెప్పాడు. 12 జాతుల సంగతి తర్వాత అయ్యా కొంచెం ముందు మంచినీళ్ళు పోసే దిక్కు లేదు కదయ్యా ఇక్కడంటే పిచ్చ మొహందాన ఎందుకు ఏడుస్తున్నావు, అది కదా కాబట్టి చూడు భూమి పగిలి నీ బిడ్డ కోసం నీటిని పైకి ఉబుకుతుంది చూడన్నాడు. తాను తెచ్చిన నీటి తిత్తిని మళ్ళీ తీసుకెళ్ళి ఏమండి ఆ తిత్తి బిడ్డకు పోసి ఆ బిడ్డను తీసుకుని వచ్చింది. నిజంగానే ఆ ఇష్మాయేలును దేవుడు 12 జాతులుగా ఆశీర్వదించాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, తనను చూచేవారు ఎవరు లేరని చింతపడుతున్నప్పుడు 12 జాతులుగా ఆమెను మార్చేశాడు, ఆమె బిడ్డను మార్చేశాడు. దేవుని బిడ్డలారా ఏమండి, నేను ఇందాకడ విజయవాడలో కూడా గుర్తు చేశాను, విజయ గారని మన మధ్యలోనికి వస్తున్నాను. నేను వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తున్నాను అనుకుంటా. ఆవిడ బిడ్డను తీసుకుని వస్తుంది ప్రతి వారం. ఎక్కడి నుంచి అనుకున్నారు, కోడూరు నుంచి వస్తుంది. మనం పక్కన గుడివాడ నుంచి రావడానికి మనం ఇబ్బంది పడిపోతాం, కానీ ఆవిడ కోడూరు నుంచి వస్తుంది. ఎక్కడ కోడూరు అంటే ఎక్కడుంది, ఇక్కడుందా, పామరు, ఆ తర్వాత చల్లపల్లి, ఆ తర్వాత అవినిగడ్డ, ఆ తర్వాత ఎక్కడో కోడూరు. ఆ కోడూరు నుంచి దివిసీమ నుంచి ప్రతి ఆదివారం నాడు మన మినిస్ట్రీ కోసం వస్తారండి. నిజంగా మధ్యలో ఎన్ని సంఘాలు లేవు. నేనే చెప్పాను, అమ్మ పిల్లోడిని వేసుకుని ఎండలో రాత్రిపూట ఇబ్బంది పడుతూ వస్తున్నారు, కొన్నిసార్లు పగలు కొన్నిసార్లు రాత్రి, రావద్దమ్మా అక్కడ ఎక్కడైనా ఉన్నాయంటే లేదు బాబు దేవుడు నన్ను ఇక్కడికి నడిపించారు, నేను ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి వస్తున్నారు. ఆమె తన భర్తను కోల్పోయిందండి. ఆమె భర్త మంచి పిఈటి అనమాట, మంచి పేరు తెచ్చుకున్నటువంటి పిఈటి, చాలా ఉద్యోగం, చాలా చక్కటి పేరు తెచ్చుకున్నారు, మంచి జిమ్ బాడీ. అండ్ పిఈటి అంటే మంచి యాక్టివ్గా ఉంటారు కదా, అలాగే యాక్టివ్గా ఉన్నటువంటి ఆయన ప్రొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళాలి. ఆయన డ్యూటీకి వెళ్తాడు ఇక, కానీ ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చి గుమ్మం మీద పడి అక్కడే ప్రాణం విడిచారు. అసలు ఆమెకి ఏమీ తెలియదు, భర్త చాటు భార్య అన్నట్టు. 15 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను దేవుడిస్తే ఆ బిడ్డను పెట్టుకుని వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్న టైంలో ఏమంటే అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మధ్యలో బయటికి వెళ్ళి కనీసం 1 కేజీ మంచినీళ్ళు తెచ్చుకోవటం కూడా తెలియని పరిస్థితి ఆవిడది. అన్నీ ఆయనే చూసుకునేవాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి ప్రేమగల భర్త ఉన్నట్టుగా ఉండి ప్రొద్దున్నే లేచి డ్యూటీకి బయలుదేరుతున్న ఆయన పడి చచ్చిపోతే అసలు ఎటు తోచని పరిస్థితి, అయోమయం అయిపోయింది ఆవిడ. అలాంటి పరిస్థితిలో వాళ్ళ సొంతూరు తీసుకెళ్తే ఆ సొంతూరులో ఆ కార్యక్రమం పగలైపోతే సాయంత్రం పాటికి బయలుదేరన్నారంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ పిల్లాన్ని తీసుకుని బయలుదేరి వస్తున్నప్పుడు ఏం చేయాలో తోచక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, దీంట్లో వండిస్తారో వండినెవరో తెలియక, ఆ రోజు పెట్టినటువంటి ఫోటో, కార్యక్రమం రోజు ఫోటో పెడతారు కదా, ఆ ఫోటోను వాటేసుకుని ఆ కడవకల నుంచి ఉయ్యూరు ఏడుస్తూ 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 వచ్చిందంట. ఎందుకు వచ్చిందో ఆలోచన, మరి ఆ వానర్ గారికి ఫోన్ చేస్తే అమ్మ మేమేమనుకోం పర్వాలేదు ఉండండి వచ్చి అన్నారంట. వెళ్ళి అక్కడ ఆ రాత్రి ఉండి ఆ రాత్రి ఒంటరిగా బిడ్డను పెట్టుకుని ఎంత ఏడ్చిందో.
తర్వాత మరి ఎందుకు ఆమె మనసులో ప్రేరేపణ కలిగిందో తెలియదు, కానీ నన్ను సంప్రదించి ప్రభులోనికి వచ్చి మన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుని ఇవాళ నిజంగానండి నేను ఎప్పుడు ఆవిడతో అంటాను, అమ్మ నువ్వంటే ఎంత ప్రేమ యేసయ్యకి అంటాను. నిజంగా ఆవిడ ఏది అడిగితే అది ఇస్తాడండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది అడిగితే అది. నేను అదే చెప్తున్నాను, కన్నీళ్లతో ఉన్న వారిని నాట్యంగా మార్చే దేవుడు, దుఃఖ దినాలను సమాప్తం చేసే దేవుడు, నా దేవుడు సహాయకుడు. నా దేవుడు చేసే సహాయం ఈ భూమి మీద ఏ మనిషి చెయ్యలేరు. నా దేవుడు యుద్ధాలలో సహాయం చేస్తాడు. రెండవదిగా నా దేవుడు దిక్కుమాలిన వారి జీవితాలలో, నిరాధారంగా ఉన్న జీవితాలలో తన సహాయం చేసే ఆపన్న హస్తాన్ని చాపుతాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అండి 68వ కీర్తన 5వ మాట చూద్దాం. 68వ కీర్తన 5వ మాట చూద్దాం. దయచేసి చూద్దాం. చూడండి అమ్మా, తన పరిశుద్ధాలయం 68:5. తండ్రి లేని వారికి తండ్రియు వెధవరాండ్రకు న్యాయకర్తను అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన న్యాయకర్త అండి. ఒక్కొక్కసారి కన్నబిడ్డలు మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకు నువ్వు నన్ను కన్నావు, ఎందుకు నువ్వు నన్ను పుట్టించావు, నువ్వు నన్ను కనమని చెప్పానా, నీ బతుకు చెడా, నీ బతుకు వేస్ట్, నువ్వెందుకు బతుకుతున్నావు, నన్నెందుకు కన్నావు అని అంటాను. అలాంటప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి బ్రతికుండగానే చచ్చిపోవాలనిపిస్తుంది. దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులు బిడ్డల్ని విడిచినా, బిడ్డలు తల్లిదండ్రులను విడిచినా, ఏమండి ఆ విడవబడిన జీవితాన్ని, ఆ నిందించబడిన జీవితాన్ని దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆధారపడాల్సింది ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మీద కాదు. మనకు తండ్రులు అనేకాలు లేరు, ఒక్కడే తండ్రి, ఆయనే పరలోకమందున్నాడు. ఆయన మన అవసరాలను తీరుస్తాడు. మన దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న విషయాన్ని మొదలుకుని పెద్ద విషయం వరకు కూడా ప్రభువును మనం అడగటం నేర్చుకోవాలి. ఆయన దగ్గర నుండి పొందుకోవటం నేర్చుకోవాలి. ఆయన న్యాయకర్త, ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన తృణీకరించబడి మన జీవితాల్లో న్యాయం తీరుస్తాడు. చూడండి ఒకసారి 102వ కీర్తన 17వ మాటను చూద్దాం పిల్లరా. 102వ కీర్తన 17వ మాట దయచేసి చూద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరించక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దిక్కులేని దరిద్రుల ప్రార్థనలను నిరాకరించడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ప్రార్థనలకు, మన అన్య రోదనకు, మన దిక్కులేని ఆక్రందనకు ప్రతిఫలాన్నిచ్చి, ప్రతిస్పందననిచ్చి, స్పందించి మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను చేయటానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. హల్లెలూయా. కన్నీరు తుడిచే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, నడిపించే దేవుడు, చేయి పట్టే దేవుడు, వెన్ను తట్టే దేవుడు, భుజం పట్టే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆదరించే దేవుడు, చేరదీసే దేవుడు, చెత్తనిచ్చే దేవుడు, చింతపాపే దేవుడు, నూతనపరిచే దేవుడు, ఇచ్చే దేవుడు, మార్గాలను సరళం చేసే దేవుడు. మనం ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రయాణించాలో, ఏది నిర్ణయం తీసుకోవాలో, ఏది వెనక్కి రావాలో, ఎక్కడ మన జీవితంలో ఏది ఆలోచించాలో మన ప్రక్కనే ఉండి మనకు సహాయం చేసే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం అందరం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాను. మనమున్న యుద్ధములో మనకు సహాయకుడున్నాడు. మనమున్న నిరాధారమైన పరిస్థితుల్లో మనకు సహాయకుడున్నాడు. 27వ కీర్తన ఆఖరికి ఒక్క మాట చెప్తాను చూడండి. 27వ కీర్తన 10వ మాట కూడా చూద్దాం. చూడండి 10వ మాట చూద్దాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను
చేరదీయను. ఎవరు చేరదీస్తారు చెప్పాలి? ఎవరు చేరదీస్తారు? ఆయన చేరదీసే దేవుడు అండి, చేరదీసే దేవుడు. కాబట్టి యుద్ధములో ఉన్న నిన్ను, రెండవది ఏంటి చెప్పండి? నిరాధారమైన పరిస్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆదరించే దేవుడు ఆయన. మూడవ మాట చెప్పి ముగిచ్చేస్తాను. భయములో, ఆందోళనలో, ఏమండి ఒంటరితనపు భావనలో అదిరిపోయి బెదిరిపోయి చెదిరిపోయి ఉన్న మనల్ని ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు అండి ఆయన. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6వ మాట చూద్దాం పిల్లారా. దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6వ మాట. నిన్ను విడవను ఎడబాయినని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నేను భయపడను. 23వ కీర్తన 4వ మాట కూడా చూడండి. 23వ కీర్తన 4వ మాట. గాఢాంధకారపులో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. త్వరగా చూడండి, 3వ సంగతిలో మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ సంగతిలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యం నుండి కొన్ని మాటలు చూడండి. నీ దేవుడైన యెహోవానగు నేనే నీతో మాట్లాడుతున్నాను, భయపడకుము, నేను నీకు సహాయము చేయదునని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడవద్దు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి నుండి కొన్ని మాటలు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియమైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆయనకు ప్రియులమైతే, మనము నిలిచింది ఎబెనేజరులో అయితే, మనము ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు తన సహాయాన్ని పంపుతాడు. భయములో ఉన్న మనకు సహాయాన్ని పంపుతాడు. ఈ రోజుల్లో చాలామంది భయంతో బ్రతుకుతున్నారండి. భయం 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 గుప్పిట్లో ఏమండి జీవితాలు నడిచి వెళుతున్నాయి. అయితే నా దేవుడు అందుకే 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడద్దు 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 అని రాసి పెట్టాడు. అంటే రోజుకొకసారి చెప్తున్నాడు అన్నమాట మనకి భయపడద్దు అని. ఆయన మనతో మాట్లాడుతున్నాడు భయపడద్దని. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, మనం ఎలాంటి భయంలో ఉన్నా మన ప్రక్కనే ఉండి మనకు ఆదరణను పంచటానికి ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. హల్లెలూయా. ఏమంటే ఆయన తోడు మనకుండగా మనం ఒంటరిలం అవుతామా? కానెన్నడు నేననాథను అయ్యా, కానెన్నడు నేననాథను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎవ్వరు లేక ఒంటరిని పాడాల్సిన అవసరం లేదు. మనం ఒంటరిలం కాదు, మనం ఇంటి మీద వంటి పిచ్చుకలు పోలేదు, ఆయన మన ప్రక్కన నిలిచి కదండి. ఆఖరిగా ఒక్క చిన్న సంగతి చెప్పి ముగిచ్చేస్తాను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నాడంటండి. వీకెండ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంచెం రిలాక్సేషన్ కోసం ఏదో ఒక షాపింగ్కో ఏదో ఒక సైట్ సీన్స్కో వెళుతూ ఉంటారు. అలాగే ఇతనికి అతనున్న సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఆ కొండల్లో కొంచెం అడవిలాగా ఉన్న ప్రాంతంలో కొంచెంసేపు అటు ఇటు తిరిగి
కాసేపు ఆ చల్లగాలి కూర్చుని మళ్ళీ తిరిగి రాత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చేసి అలవాటు ఉందంట. ఆ రోజు తను పెంచుకున్నటువంటి కుక్కను తీసుకుని అవుట్స్కట్స్కి వెళ్ళాడు వీకెండ్స్లో. సరే కొంచెం దూరంగా వెళ్ళాడు. కొండలు, లోయలు, అడవిలాగా ఉన్నాయి. వాటి మధ్యలో కూర్చున్నాడు. కాసేపు తిరిగాడు. కుక్క ఆడుకుంటుంది. ఈలోపు ఒక 4 మగవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా రిలాక్సేషన్గా కూర్చున్నారు. కూర్చుంటే ఇతను ఏమనుకున్నాడంటే వీళ్ళు కూడా నా అలాగా రిలాక్సేషన్ కోసమే వచ్చారేమో అనుకుని ఈయనే వాళ్ళను పలకరించాడు. ఎక్కడుంటారండి మీరు, ఏం చేస్తారండి మీరు, ఇలా వాళ్ళు ఈయన వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో కొంచెం చీకటి పడతా ఉంది బాగా. ఆ చీకట్లో ఆ 4 మనుషులు ఏం చేశారంటే ఒక్కసారిగా ఇతని దగ్గరకు వచ్చి 2 రెక్కలు ఎరగదీసి వెనక్కి ఇరిపేసి ఈ 2 చేతుల్ని కట్టేశారు. కట్టేసి ఎప్పుడైతే ఇతను కట్టేస్తున్నారో ఆగండి అంటే ఇతని నోట్లో గొడ్లు కుక్కేసి ఆ కుక్క ఎప్పుడైతే భయం అందో ఆ కుక్క మీద ఏంటో పౌడర్ లాంటి జల్లేసరికి ఆ కుక్క పడిపోయింది. ఆ కుక్క మూతికి కూడా ప్లాస్టర్ వేసారు. వేసేస్తే ఇతన్ని మెడపుచ్చుకుని కొంచెం లోపలికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక ఎవ్వరు కనపడినటువంటి ప్రాంతం వచ్చేసరికి అక్కడ వదిలి అతని జేబులో ఉన్నవన్నీ కూడా తీసేసి అతన్ని చేతే పాస్వర్డ్స్ అన్నీ కూడా కనుక్కొని అతన్ని చంపేస్తామని బెదిరించేసరికి పాపం అతను అన్ని నొక్కి ఇచ్చేసాడు. అయితే ఎప్పుడైతే అలా వాళ్ళు కొట్టి ఆ భయంకరమైనటువంటి ఇబ్బందులు అతన్ని పెట్టేశారో ఇక ఇతను కుంగిపోయాడు. ఎలా కుంగిపోయాడంటే ఇక నేను అయిపోయాను, నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. బాగా అరవటానికి ట్రై చేస్తున్నాడు. కానీ నోటి నిండా గుడ్లు ఉన్నాయి, నోరు ఎండిపోతుంది. ఇక కొంచెంసేపు అయిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడంట, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపి నా ప్రాణం పోయేటట్టు సహాయం చేయి, నేను భరించలేకపోతున్నాను, ఊపి నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తా బాగా చీకటి ఎక్కువైపోయింది. 4-5 గంటలు గడిచింది కానీ ప్రాణం పోలేదు. అలా ఉండగా ఏవేవో అరుపులు అడవి లాంటి ప్రాంతంలో ఏవేవో జంతువులు ఉంటాయి కదా, అలాంటి అరుపులు వినపడుతున్నాయి. అరుపు వినపడినప్పుడల్లా గుండె ఆగిపోయినట్టు అవుతుంది కానీ గుండె మాత్రం ఆగట్లేదు. ఆ పరిస్థితుల్లో దిక్కులేని రోదన చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఏదో ఒక జంతువు కళ్ళు మాత్రం మెరిసిపోతాయి చీకట్లో. ఆ మెరుస్తున్నటువంటి కళ్ళతో ఇతని వైపుగా దూసుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఇక అయిపోయింది నా పని, ఇది నేను బ్రతికుండగానే చీల్చేస్తుంది అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ జంతువు వచ్చిందో తిన్నగా ఇతను కట్టిన చేతుల దగ్గరకు వచ్చి దాని మూతిని ఇట్లా ఆనిస్తూ ఉందంట. ఎప్పుడైతే దాని మూతి ఇతని చేతులకు తగిలిందో ఇతను గుర్తుపట్టేశాడు, అది అతని కుక్కే వచ్చేసింది లేసి. ఇక ఇతనికి సంతోషం అనిపించింది. ఆ కుక్క కూడా అతని వేళ్లకు అనువుగా మూతి పెట్టి లాగుతుందంట, ఇతను లాగుతుందంట. కుక్క మూతికున్న ఆ ప్లాస్టర్ ఊడిపోయేసరికి ఆ కుక్క ఎలాగైతే కష్టపడి అతని చేతులకు ఉన్నటువంటి ఆ కట్లను అన్నిటిని కూడా తెంచేసరికి ఇతను నోట్లో ఉన్న ఆ క్లాతులన్నీ తీసేసుకుని ఆ కుక్కే ఎక్కడికి వచ్చారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళిపోయాడో తెలియదు, కానీ కుక్కే మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొచ్చింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి ఇలా అనుకున్నాడు, ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అనుకున్నాను, కానీ నాకు సహాయం చేయటానికి నాతో పాటే నేను సహాయాన్ని తీసుకెళ్ళాను అనే సంగతి నేను గ్రహించలేకపోయాను. ఎందుకంటే ఆ కుక్కని ఇతని కళ్ళ ముందే ఏమండి మొత్తం మంది వేస్తే పడిపోయింది, ప్లాస్టర్ వేశారు కాబట్టి ఇంకా కుక్క వస్తుందనే ఆలోచన లేదు. కానీ ఎక్కడైతే ఆలోచన లేని ఆలోచనకు అందని పరిస్థితులు ఉన్నాయో అక్కడే దేవుడు అతని కొరకు సహాయాన్ని పంపటం అనేది ఆశ్చర్యం. ఈ సందర్భం నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీరు ఊహించకపోవచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, మీరు అంచనా వేయకపోవచ్చు, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అనేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఎబెనేజర్లో నిలిస్తే ప్రభు సహాయాన్ని పంపుతాడు. ఏదో అవసరం వచ్చింది కదా అని మీరు ఎక్కడ పడితే అక్కడ నిలవబడమాకండి. మీ సాక్ష్యాన్ని పోగొట్టుకోమాకండి, మీ పరిశుద్ధతను పోగొట్టుకోమాకండి, మీ విశ్వాసాన్ని పోగొట్టుకోమాకండి, మీ క్రమాన్ని పోగొట్టుకోమాకండి. మీరు క్రమములో నిలవండి, ఎబెనేజర్లో నిలవండి, సహాయపు రాయి మీద నిలవబడండి. మీరు ఎక్కడ పడితే అక్కడ నిలవబడితే పడిపోతారు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు నిలవబడదు, బండ మీద కట్టబడిన ఇల్లే నిలవబడుతుంది. ఆ బండ క్రీస్తై ఉండాలి, ఆ బండ మీద మనం అమర్చబడాలి, ఆ ఇంటి మీద ఆ రాయి మీద ఇంటి వలె కట్టబడాలి, బాగుగా కట్టబడాలి, చక్కగా అమర్చబడాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునిలో స్థిరంగా నిలుద్దాం,
దేవుని సుస్థిరమైనటువంటి సహాయాన్ని, సంపూర్ణమైనటువంటి సహాయాన్ని సమృద్ధిగా మనమందరం పొందే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ కృపను మన మధ్యలోనికి సమృద్ధిగా పంపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, దిక్కులేని వారికి దిక్కుగా ఉండే దేవా, భయాలలో ఉన్న వారికి సహాయం చేసేవాడా, అయ్యా యుద్ధాలలో ఉన్న వారికి సహాయం చేసేవాడా, ఆపదలలో, కన్నీళ్లలో, ఒంటరితన భావనలో, చెదిరిపోయే భావనలో, నిరాధారమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకునే కన్న తండ్రివి నువ్వై ఉన్నావు నాయన. నిజంగా నువ్వు జీవప్రదాతవు, మమ్మల్ని ఆదుకునే తండ్రివి, మమ్మల్ని నిరూపించిన శిల్పివి. నీవు జగములనేలే మహిమాన్వితుడవయ్యా, భూమి ఆకాశములను సృజించిన దేవుడవయ్యా. నీ వంటి సహాయం మాకెక్కడ దొరుకుద్ది ప్రభువా? నీలాంటి ప్రేమ మా మీద ఎవరు చూపగలరయ్యా? ఎవరు చూపించని ప్రేమను చూపావై నాయన. నీవు చూపిన ప్రేమను బట్టి మేము బ్రతికి ఈరోజు నీ మందిరావరణలోనికి వచ్చాము నాయన. నీ పాదాల సన్నిధికి వచ్చాము నాయన. నీ పాదాల చెంత సాగిల పడుతున్నాము నాయన. నువ్వు సహాయం చేసే దేవుడవని నమ్ముతున్నామయ్యా. మా జీవితాల్లో నీ సహాయం కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ సమృద్ధి కావాలయ్యా, నీ కృపాభిషేకము కావాలయ్యా. దేవా, మమ్మల్ని విడిపించండి, నడిపించండి, బలపరచండి, మార్గాలు తెరవండి, అద్భుతాలు చేయండి. మమ్మల్ని మేము మీ చేతుల నీడకు అప్పగించుకుంటూ ఉండగా అంగీకరించమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరు వేడుచున్నాం తండ్రి. ఆమేన్.